అలాగే న్యూ క్లబ్స్ 79 న్యూ క్లబ్స్, అంటే నియర్లీ 700 అబోవ్ ఈ సంవత్సరం మనం చూపించాము. అలాగే మన పద్ధతి ప్రకారం అన్ని కౌన్సిల్ మీటింగ్స్ కూడా హోస్ట్ చేసిన వాళ్ళు చక్కగా మనకు అవకాశం ఇచ్చారు. ఎప్పుడూ లేనిది మనం అవుట్ ఆఫ్ ది ఏపీ మహారాష్ట్ర షిరిడీలో కౌన్సిల్ మీటింగ్ చేసుకోవడం జరిగింది. అలాగే మన బాలాజీ గారి తిరుపతి బాలాజీ గారి ఆశీస్సులతో అక్కడ కూడా కౌన్సిల్ మీటింగ్ జరుపుకున్నాం. న్యూ క్లబ్స్ అఫిలియేషన్స్ విషయం అయిపోయిన తర్వాత నన్ను సార్ ఇన్స్టాల్ చేస్తూ నువ్వు ₹1 కోటి ట్రస్ట్కి ఇవ్వాలని, ₹1 కోటి రీచ్ అవ్వాలని చెప్పారు. చెప్పినప్పుడు ఆ రోజుకి నేను చేస్తానో చేయనో నాకే తెలియదు, కానీ సరే సార్ అన్నాను. ఏంటంటే పెద్దల మాట మనం తీసుకోవాలి, మొదటే మనం నో అనకూడదు. నో అన్నామంటే మనం నో. అలాగా ఎందుకన్నారో పెద్దలు, ట్రై చేద్దాం అని అలాగే సార్ అనడం జరిగింది. కానీ 65 ల్యాక్స్ దగ్గర ఇంకా 40 ఉంది అని నేను మాత్రం చాలా భయపడ్డాను. ఇంకా మనం చేయలేమేమో అని ఒక అనుమానం కూడా వచ్చింది. ఆ టైంలో మన వాకర్స్ ఇంటర్నేషనల్కి ఫండింగ్ ఎలా అయినా సరే సమకూర్చాలి, మనకంటూ అవకాశం గవర్నర్గా కానీ ఐపీగా కానీ ఒక్కసారే వస్తుంది, దాన్ని నిరూపించుకోవాలి అని. నిజానికి ఐపీ నేనైనప్పటికీ నన్ను కమాండ్ చేస్తూ మీరు చెయ్యాలి, మీరు ఎలా చెయ్యాలి అలా చెయ్యాలని చెప్తూ నా వెనక ఉండి నాకు ధైర్యాన్ని చెప్పి నా తరఫున అందరినీ మోటివేట్ చేస్తూ అయినంత వరకు చేద్దాం అన్నప్పుడు ఆయన అలా కాదు, డిస్ట్రిక్ట్లో ఎవరెవరు ఉన్నారు క్యాపబుల్ పర్సన్స్ అడగందే ఎవరు అడిగి చూడండి, అది మీ డ్యూటీయే చేస్తున్నారు. చెప్పాలి అంటే మన బట్టకి మన పొట్టకి మనం అడగటం లేదు, ఆయన డైరెక్ట్గా అన్న మాటలు సంస్థకు అడుగుతున్నాం అని ఆ ధైర్యంతో చెప్పాలంటే నేను ఆయన కొన్ని ఫోన్ నెంబర్లు ఇచ్చి కొంతమంది చెప్పినప్పుడు అవతల వ్యక్తులు ఎవరో కూడా నాకు తెలియదు, ఎలా ఉంటారో కూడా తెలియదు. కానీ నా డ్యూటీ నేను చేయాలి కాబట్టి వాళ్ళని ఫోన్లో రిక్వెస్ట్ చేయడం, తర్వాత ఫాలోఅప్ చేయడం, తర్వాత మళ్ళీ రామరాజు గారు ఫాలోఅప్ చేయడం. మనం ఆల్వర్ట్ ఆస్కర్ వాకర్స్ క్లబ్ చేయడం బట్టి హాస్పిటల్ బిల్స్ తగ్గాయని. ఆల్వర్ట్ ఆస్కర్ వాకర్స్ క్లబ్ పెట్టడం కాదు, అందరూ ద లివింగ్ ఏజ్ హస్ బీన్ గ్రోన్ అప్ టు గ్రేట్. అప్పుడు 80-90 ఇయర్స్కి బాతుకి ఆరోగ్యంగా ఉంటున్నారు. అదేవిధంగా మన కమల్పేట్ గారు ఎప్పుడు అంటారు, మా ఫ్యామిలీలో ఇలాగ అయింది, కానీ ఆల్వర్ట్ ఆస్కర్తో ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత వాకింగ్ అన్నది నాకు ఇంట్రెస్ట్ వచ్చి నేను వాకింగ్ చేయడం బట్టి ఇప్పటికీ ఎప్పటికీ నేను హెల్తీగానే ఉంటానని చెప్తుంటారు. అలాంటి టీమ్ ఆఫ్ వాకర్స్ వీ హ్యావ్. సో ఇక్కడ వచ్చిన వాకర్స్ అందరికీ నా ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే డోంట్ హెసిటేట్. మన ఇంట్లో మన ఫ్యామిలీని మోటివేట్ చేయడమే పెద్ద కష్టం. పిల్లలు మేము చిన్నప్పుడు ఆల్వర్ట్ దాస్ గారు నాయన లేగు వాకింగ్కి వెళ్ళంటే డాడీ వెళ్తాను ఉండండి డాడీ ఇంకా 5 అయింది కదా అనేవాడిని. తర్వాత ఆయన వాకింగ్ 4 o'clock వెళ్ళిపోయి మళ్ళీ 5:30కి వచ్చి మళ్ళీ ఆయన దగ్గర ఒక బ్యాటింగ్ ఉండేది స్టిక్, వాకింగ్ స్టిక్. సో ఇక ఐఎమ్ ఫోర్స్ టు వేకప్ అండ్ గో ఫర్ అ వాక్. అలాగా ఇంత వాకర్స్ క్లబ్ నుంచి కబుర్లు చెప్తున్నాను, నాకు కూడా చాలా ఇబ్బంది అయింది వాకింగ్ని అడాప్ట్ చేయడానికి. అదేవిధంగా మా ఫ్యామిలీ కూడా వాకర్స్ ఈ రోజుల్లోని పిల్లలకి ఎక్సర్సైజ్ చేయించడం అంటే ఒక పెద్ద ఆబ్జెక్టివ్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ చిల్డ్రన్ దే వేకప్ లేట్ నౌడేస్. ఇన్ ఆర్డర్ టు మేక్ దెమ్ అప్ వేక్ ఎర్లియర్ యూ హ్యావ్ టు మోటివేట్ దెమ్. వాళ్ళు మోటివేట్ చేయాలంటే తల్వార్కరు లేకపోతే ఏదో పెద్ద పెద్ద జిమ్లో సంవత్సరానికి 50,000 40,000 కడితే జాయిన్ చేస్తే 4 రోజులు వెళ్ళి మానేస్తారు.
సరేలే పోలే మానేసారు 4 రోజులు నన్ను వెళ్ళారు కదా అనుకుంటే మళ్ళీ ఇంకో జిమ్ జాయిన్ అవుతారు, మళ్ళీ ఒక 20 రోజులు వెళ్ళి మానేస్తాను. పోలే ఏదో జాయిన్ అయ్యారంటే మళ్ళీ ఇంకో జిమ్ జాయిన్ అయ్యి ఇంకో 2 నెలలు చేసి అంటారు. ఆ విధంగా అలవాటు చేయవలసి వస్తుంది నెక్స్ట్ జనరేషన్కి. కాబట్టి నేను వాకర్స్ చెప్పొచ్చేది ఏంటంటే వీ హ్యావ్ ఆల్ సీనియర్ పీపుల్ హియర్. I don't say we are tired to be retired. We have energy to see that we give energy to the people of next generation. సో మనము యంగ్ జనరేషన్ కూడా బాగా మోటివేట్ చేసి వాకర్స్ క్లబ్, యంగ్ జనరేషన్ క్లబ్ కూడా మేము ఇనిషియేట్ చేశాము. హైకర్స్ క్లబ్ స్టార్ట్ చేశాము. హైకర్స్ క్లబ్ మీరందరూ ప్రతి మెంబరు ప్రతి క్లబ్ ఆ హైకర్స్ క్లబ్ మోటివేట్ చేసి ఏదో విధంగా వాళ్ళకి కావాలంటే మనం ఒక జిమ్ ఫెసిలిటీలో డిస్కౌంట్ ఇద్దాము. ఎందుకంటే వాకర్స్ తలుచుకుంటే చేయలేదంటూ ఏమీ లేదు. ఒక కామన్ ఐడి కార్డ్ రిలీజ్ చేశాను నా టెన్యూర్లో. ఆ ఐడి కార్డ్ చూపిస్తే ఇండియాలోనే ఎక్కడ డిపార్ట్మెంటల్ స్టోర్స్ అయినా మనకి డిస్కౌంట్ ఇవ్వాల్సిందే. ఏ హాస్పిటల్ చేయనా హాస్పిటల్ అయినా మన ఇప్పుడు వీ వెంట ఇన్ విత్ కిమ్స్, దే రెడీ టు గివ్ డిస్కౌంట్ ఎన్వేర్ ఇన్ ద కంట్రీ. అదేవిధంగా జిమ్లు కూడా మనం డిస్కౌంట్ తేవచ్చు. ప్రతి ఒక్కరికి ఒక బెనిఫిట్ చూపిస్తేనే మన సర్వీస్ క్లబ్ జాయిన్ అవుతారండి, ఎస్పెషలీ ద యంగ్ జనరేషన్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే లెట్ us join our hands together, work together, motivate more people to join this workers movement. అదే విధంగా యంగ్ జనరేషన్ కూడా we will make all the younger generation work for having a better India. Thank you all for allowing the opportunity given. మీరు వెనక్కదండి. వాళ్ళకి అందరం స్టాండింగ్ ఓవేషన్ తప్పలేదు. అతి పేరు ప్రతిష్ఠించి 2024లో ఆర్సీగా చేసి ఈ కార్యక్రమాన్ని సభ నిర్వహణ పూర్తి బాధ్యతను తీసుకునే అందరికీ హృదయపూర్వక అభినందనలు. సార్ థ్యాంక్ యూ. నమస్కారం సార్. సార్ నమస్తే.